వారు జాగ్రత్తగా దేవుని వాక్యంలో ఉన్న వాస్తవాలు గమనించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మన ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయంలో నుండి మనము కొన్ని విషయాలు చదువుకుందాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చూడండి. మొదటి నుండి 9 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుండి 9 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, సమాచారమెత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమదినము వచ్చెనే, యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము. ఖడ్గము ఐగుప్తు దేశం మీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుదురు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. కూషీలును, పూతీలును, లూదీలును, కూబీలును, నిబంధన దేశపు వారును, మిశ్రిత జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. చదవబడిన దైవ లేఖనములో నుండి చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాగణుడవైన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు మా తండ్రి, సమాధానాధిపతి అయిన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన దేవుడవు. మా కొరకై పరలోకమును మహామహిమను విడిచి ఈ లోకానికి దీనునిగా, దాసునిగా, రిక్తునిగా తగ్గించుకొని వచ్చి చేసిన ప్రతి విధమైన పుణ్యకార్యం అంతటిని బట్టి మీకు స్తోత్రములు. ఏ యోగ్యత లేని మమ్మను ప్రేమించి నిత్యత్వములో అమరత్వము కలిగిన వారముగా మా ప్రభువా మీ సమీపమునకు రానిచ్చినందుకు స్తోత్రములు. మా నాయన, చదువుకున్న లేఖన భాగము నుండి మాతో మీరు స్పష్టంగా మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగంలో 30వ అధ్యాయం ముఖ్యంగా ఐగుప్తు శిక్ష భీతికి కారణముగా ఉండును. ఐగుప్తుకు వచ్చినటువంటి శిక్ష అది జనాలకు భయంగా ఉన్నట్టుగా మనము చూస్తాం. 1 నుండి 19 వచనాలలో ఐగుప్తు భీతికి కారణముగా ఉండెను. 20 నుండి 26 వచనాలు ఐగుప్తు విరగగొట్టబడుట. ఐగుప్తు భీతికి కారణముగా ఉంటుంది. ఐగుప్తు విరగగొట్టబడుట అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థం కావలసిన విషయం, యెహోవా దినము వచ్చెను, అది అన్యజనులు శిక్షనొందు దినము అన్నాడు. 30వ అధ్యాయములో 3వ వచనములో యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము అన్నాడు. 2వ వచనములో ఆహా, శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమదినము వచ్చెనే. ఇక్కడ శ్రమదినము అన్నాడు, యెహోవా దినము అన్నాడు, దుర్దినము అన్నాడు, శిక్షనొందు దినము అన్నాడు. ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి. 2వ వచనములో శ్రమదినము అన్నాడు కదా, 3వ వచనములో యెహోవా దినము అన్నాడు, అదే 3వ వచనములో దుర్దినము అన్నాడు, అదే వచనములో
అన్యజనులు శిక్ష నొందు దినము అన్నాడు. చూచారా ఎన్ని రకాలుగా ఆ దినమును గూర్చి చెప్పాడు. యెహోవా దినము అనగా అది తీర్పు దినము అని మనకు అర్థమవుతుంది. అది తీర్పు దినము ప్రియులారా, అది తీర్పు దినము. ఖడ్గము ఐగుప్తు మీద పడును, ఐగుప్తు మీద ఆధారపడిన దేశములన్నీ కూలిపోవును అన్నాడు. 4-5 వచనాలు మనము ఆలోచన చేస్తే, ఖడ్గము ఐగుప్తు దేశం మీద పడును, ఐగుప్తీలలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుదురు, శత్రువులు ఐగుప్తీల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు, కూషీలును పూతీలును లూదీలును కూబీలును నిబంధన దేశపు వారును మిశ్రిత జనులందరూ ఖడ్గము చేత కూలుదురు అన్నాడు. ఎందువల్ల ఇలా జరిగింది? ఐగుప్తు యొక్క బలగర్వమును బట్టి దేవుడు దానిని అణచివేయును. ఐగుప్తు మీద ఆధారపడిన దేశాలన్నీ ఖడ్గము పాలవ్వటానికి కారణం ఏంటంటే, ఐగుప్తు యొక్క గర్వమును బట్టి దేవుడు దానిని అణచివేయను. దేవుడు దానిని శిక్షించగా దానిని నిబంధన చేసుకున్న రాజ్యములన్నీ కూడా నాశనమగును అన్నాడు. నాశనమగును అనే మాట చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కొన్ని సంగతులు మనకి అర్థమవుతాయి. నాశనమైపోయే పరిస్థితి చూడండి. మొన్న ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఒక్కసారిగా నిఫ్టీ పడిపోయింది కదా, తెలుసా మీకు? అది ఒక్కసారిగా పడిపోయింది, కుప్పకూలినట్టు అయిపోయింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటుంది అనుకోండి. దానికి సంబంధించిన స్క్రోలింగ్ అంతా కూడా బాంబేలో వస్తుంది. ప్రజలు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న షేర్లు ఏ రోజుకు ఆ రోజు రేట్లు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉంటారన్నమాట. దాన్ని నిఫ్టీ అనేది ఒక పేరు, నాకు పూరగా తెలియదు, ఏదో న్యూస్లో వినడమే. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేసినట్లయితే అలాగున దానితో సంబంధించినవన్నీ కూడా, ఐగుప్తుతో సంబంధాలు కలిగిన దేశాలన్నీ కూడా ఏమైపోయాయి? ఖడ్గము మీద పడినప్పుడు దానితో నిబంధన చేసుకున్న దేశాలన్నీ కూడా నాశనమైపోతాయి, నాశనమగును అని చెప్పాడు. ఇక 20-26 వచనాలు ఐగుప్తు విరగగొట్టబడుట, ఐగుప్తు విరగగొట్టబడుటను గూర్చిన విషయాన్ని మనం గుర్తు చేయొచ్చు. ఎందుకు ఈ ఐగుప్తు విరగగొట్టబడిన పరిస్థితికి వచ్చింది? నేను ఐగుప్తు రాజైన ఫరోకిని విరోధిని, అతని 2 చేతులు విరిచి అతనిని జారిపడజేసెదను అన్నాడు. అర్థమైందండి? అతని 2 చేతులు విరిచి, 21వ వచనంలో అన్నాడు, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచి తిని, అది బాగవుటకు ఎవరునూ దానికి కట్టు కట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరునూ దానికి బద్ద కట్టరు. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినై ఉన్నాను. బాగుగా ఉన్న దానిని, విరిగిపోయిన దానిని, అతని 2 చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారిపడజేసెదను అన్నాడు. చూసారా? అతని 2 చేతులలో ఉన్న 2 చేతులను విరిచి అతనిని జారిపడజేసెదను, అతని ఖడ్గమును జారిపడజేసెదను అన్నాడు. ఐగుప్తీయులను చెదరగొట్టెను. 22-23 వచనాలు. ఐగుప్తీయులను ఆయన ఏం చేశాడు? చెదరగొట్టెను. ఐగుప్తీయులను జనులలోనికి
జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును అన్నాడు. ప్రియులారా, మనము గమనించాలి. బాబేలు రాజు యొక్క చేతులను బలపరిచాడు అన్నాడు. బాబేలు రాజు అంటే నెబుకద్నెజరు. 24, 25 వచనాలు. బబులోను రాజు యొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను. ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బ తినిన వాడై మూల్గులేడును. బబులోను రాజు యొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశం మీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికి ఇయ్యగా నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. ప్రియులారా, మీరు గమనించారా? అన్యరాజైన బబులోను రాజును ఫరో మీదికి, ఐగుప్తు రాజైన ఫరో మీదికి పంపడానికి అతని 2 చేతులు విరగగొట్టి అతని ఖడ్గమును జారిపడజేసి బాబేలు రాజు యొక్క చేతులను బలపరచి జయమీయడానికి, బలమీయడానికి కారణమేమిటి? మనం ఆలోచన చేయాలి. అసలు ఐగుప్తు ప్రజలు గాని, ఐగుప్తు రాజు గాని వారి పద్ధతులు ఎలా ఉన్నాయో కొన్ని సంగతులు మనము పాఠంగా వింటే చాలా సహాయమే. నిజమే ప్రియులారా, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అసలు ఐగుప్తు అనేది ఎలా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ఐగుప్తు యొక్క పరిస్థితి ఇలాగున నాశనం కావడానికి ముందు అందరూ ఆకర్షించబడ్డారు కదా. అన్ని దేశాల వారు ఈ ఐగుప్తుతో నిబంధన చేసుకున్నారు కదా. ఈ ఐగుప్తుతో ఇన్ని దేశాల వారు నిబంధన చేసుకొని ఇప్పుడు ఈ ఐగుప్తు నాశనం అయితే ఆ దేశాలు కూడా నాశనం అవటానికి ఓ బలమైన కారణాలు 7 ఉన్నాయి. ఓ బలమైన కారణాలు ఒక 7 ఉన్నాయి. వారు నిబంధన చేసుకోవడానికి, చివరికి ఐగుప్తు నాశనం అవ్వటానికి, దాని నాశనాన్ని బట్టి వీరు కూడా నాశనం అవ్వడానికి ఓ 7 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలే ఆనాడు ఐగుప్తులో, ఈనాడు మన దేశంలో, మన ప్రపంచంలో ఆనాడున్న కారణాలే ఈనాడు ఉన్నాయి. అందుకే దేశాలు 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 నాశనం అయిపోతా ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటి? ఇర్మియా గ్రంథం 1, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 20వ వచనాన్ని మనము చదువుకుందాం. 20వ వచనం చదువుకుందాం. ఐగుప్తు అందమైన పెయ్య. ఐగుప్తు అందమైన పెయ్య. తీశారా బైబిల్లో? ఏమన్నాడండి? ఇర్మియా గ్రంథం 46:20 ఐగుప్తు అందమైన పెయ్య అన్నాడు. అందమైన పెయ్య అనంటే పెయ్య అని దేనిని అంటారు? లేగదూడని. ఆవు దూడ పెద్దదైతే టీనేజ్కి వచ్చుద్ది. ఆ టీనేజ్ ఆవుని ఏమంటారంటే పెయ్య అంటారు. అర్థమైందండి? అంటే ఐగుప్తులో అందచందాల చేత ప్రజలను ఆకర్షింపజేస్తూ పాపముతో పట్టబడిన పట్టణంగా ఉందన్నమాట. ఆ పెయ్య గిత్త సహాయం కొరకు, వెద కొరకు తిరుగుద్దు. చూశారు? అర్థమైందండి నా పదం? అలాగున వెద కొరకు తిరిగేటటువంటి వారుగా ఉన్నారు ఈ ఐగుప్తులో ప్రజలు. ఈ ఐగుప్తు సౌందర్యానికి, అందచందాలకు, ఆభరణాలకు, ఫ్యాషన్ డిజైన్స్కు ఎక్కువగా కలిగినటువంటి పట్టణం అది. అసలు ఈనాడు ఫ్యాషన్ డిజైనర్ ఏదో అంటారు. ఫ్యాషన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నారు? ఐగుప్తులో నుండే. ఫ్యాషన్ అంటే ఏమండి, అందం లేకపోయినా మేకప్ కిట్లు అనమాట.
మొన్న ఒక పెళ్లి కూతురికి మేకప్ చేయడానికి ₹1,00,00,000 ఇచ్చారట. ఒక పెళ్లి కూతురికి మేకప్ చేయడానికి పెళ్లికి ₹1,00,00,000 ఇచ్చారట. నేను విన్నదిలేండి. పెళ్ళైపోయింది ఘనంగా, బలంగా. అబ్బో! మేకప్పే ₹1,00,00,000 అంటే ఇక చెప్పండి ఫంక్షన్‌లా ఉంటది. అయితే నెక్స్ట్ డే భార్యను భర్త గదిలోనికి పంపినప్పుడు వెంటనే అన్నాడట, నాకు ఈ అమ్మాయి వద్దు అన్నాడట. అంటే మేకప్ మహిమలో తళతళ మెరిసిపోయింది. ఆ తర్వాత ఆమె చూచినప్పుడు వద్దు అనే కాడకు వచ్చేసిందట. సరే, నేను అవి చెప్పాలని కాదు నా ఉద్దేశం. అంటే మేకప్పు ఎలాంటి వారినైనా ఏం చేస్తుంది? ఆకర్షింపజేస్తుంది. అలాగున ఐగుప్తులో అందమైన పెయ్యి. మీకు అర్థం కావాలి. ఈవేళ ప్రపంచమంతా రంగురంగుల ఆకర్షణలలో మునిగి తేలాడిపోతా ఉంది. నేను న్యూస్లో విన్నా, డల్లాస్ రాష్ట్రంలో టెక్సాస్ పట్టణంలో తెలుగు వారి కొరకు ఒక చక్కని డెకరేట్ చేయబడినటువంటి ఒక మంచి ఆకర్షణలు కలిగినటువంటి డెకరేషన్స్ ఏర్పాటు చేశారట. ఈ తెలుగు వారందరూ వెళ్ళి అక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకొని అవి ఇండియాకి పంపిస్తూ ఉంటారట. మేము ఇంత రమ్యమైన ప్రదేశాల్లో ఉన్నాము అని వారు చెప్తా ఉంటారట. అంటే అలాగున మనుషులను ఆకర్షించేటట్లుగా ఈనాడు ప్రతీది కూడా ఉందండి. అందువల్ల మనుషుడు ఈవేళ భక్తి కంటే కూడా లోకం వైపే ఎక్కువగా మరల్చబడుతున్నాడు, మరులు కొల్పబడుతున్నాడు. నిజమా కాదా? ఎందుకంటే లోకం మనిషిని భ్రమ కలిగిస్తుందండి. రకరకాల భ్రమల్లో పడవేస్తుంది. చూడండి, రకరకాల స్టైల్స్ వచ్చేసాయి. ఎందుకంటే అందం అంటున్నారు. అందం అని చెప్పేసి చిరిగిపోయిన బట్టలు కూడా వేసుకుంటున్నారు. అది అందం. మీకు అర్థమైందా? అందం అంటే ఏంటంటే ఇప్పుడు చినిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టులు, పిచ్చి పిచ్చి కటింగ్లు, జుట్లు కటింగ్లు, ఇవన్నీ చూస్తామండి. ఇవి అందం అంటున్నారు. అవి అలాగే అందం అవుతాయి చెప్పండి? అది లోకం. చాలా బాధ వస్తూ ఉంటుందండి. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే, మన వాళ్ళు అనుకున్న వాళ్ళే అలాగ జీవిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మూలకెళ్ళి ఏడ్చుడు తప్ప మరి ఏమీ చేయలేని పరిస్థితులు. నిజమా కాదు? చెప్పినా విననటువంటి మూర్ఖత్వంతో ప్రజలున్నారు. ఆనాడు ఐగుప్తు, ఈనాడు ఈ లోకాన్ని ఏలుబడి చేస్తుంది అనడానికి ఏ సందేహం లేదు. ఐగుప్తు అందమైన పెయ్యి అన్నాడు. ఇక రెండవదిగా ఐగుప్తు ఎలాంటిదో తెలుసండి? 32వ అధ్యాయం 18వ వచనం. 32వ అధ్యాయం 18వ వచనం. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చుము అన్నాడు. అల్లరి చేయు ఐగుప్తు అన్నాడు. విన్నారండి? ఐగుప్తులో ఏమున్నది? అల్లరి. దాని కొత్త పేరేంటంటే, ఏమండి, అల్లరికి క్రొత్త పేరేంటో చెప్పనా? ఎంజాయ్మెంట్. అల్లరికి కొత్త పేరేంటండి? ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ ఏంటి? తిని తాగడం, ఎగరడం, అంతే కదా? గానా పీనా బజానా, ఇదే కదా అల్లరంటే. మనకి అర్థమైపోతుంది లోకపు పోకడ ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది. అల్లరి చేయు దేశం.
అల్లరి అల్లరి అంటే కేకలేయటం కాదండి. అల్లరంటే వారి అవసరాల కొరకు సమ్మె చేయడం కాదు. అల్లరంటే వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, బల గర్వాన్ని బట్టి మధించి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానికి సంబంధించిన మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తున్నారు. వాటిని డ్రగ్స్ అంటారు అనుకుంటా కదా. ఏదో చెప్పారు ఎక్కడో ఒక పూట. అయ్యా అది అదే నా డ్రగ్సే ఓకే. కొంచెం తీసుకుంటే ఉంటాయన్న, గ్రాములకే లక్షల రూపాయలు ఉంటాయి. అది గ్రాముల చూడండి, మనోళ్ళకి కూడా తెలిసిపోతున్నాయి అన్ని. అవి చాలా భయంకరమైనటువంటి ఉత్ప్రేరకాలు అంటారండి. ఏదో కొంచెం తీసుకుంటే 24 గంటలు ఇక పట్టలేని ఆనందంతో ఉంటారంట. ఏమో మరి వాటి సంగతులు మనకు తెలియదు అనుకోండి. మనం అన్ని న్యూస్లో వినేవే, మనకెక్కడ తెలుస్తాయి ఇవన్నీ. చాలా ఘోరంగా అవి దొరికితే పెద్ద కేసు అంట. అవి తాగారని అనుమానం వస్తే నార్కో టెస్టా, ఆ టెస్టులు కూడా చేసి ఆ రక్తంలో నుండి అవి పుచ్చుకున్నారో లేదో కూడా వాటిని పసికట్టేయచ్చట. అంటే అంతలా బలంగా మనిషిని ఏం చేస్తుందంటే అల్లరికి ప్రేరేపిస్తుంది, పాపానికి ప్రేరేపిస్తుంది. రకరకాల ఎప్పుడైతే పాపం పెరిగిందో మనుషులు దైవభీతి లేకుండా ఏ పని చేయడానికైనా వారు వెనకాడని వారుగా అయిపోతారన్నమాట. అల్లరి చేయు దేశమేది? ఐగుప్తు. యెహెజ్కేలు గ్రంథంలోని 23వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఏముంది అక్కడ? మరియు ఐగుప్తులు నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను అన్నాడు. ఇక కింద వచనాన్ని మనం చదవలేము. ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వం ఇది మానకయుండెను. ఐగుప్తులో ఏమున్నది? జారత్వం ఇది మానక ఉన్నదట. తమ యవన కాలం అందే వారేం చేస్తున్నారు? పాపము చేస్తూ కాముకులై విశేషముగా వ్యభిచారము చేసిరి అని వ్రాయబడింది. ఐగుప్తు ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఆనాడు ఐగుప్తు, ఈనాడు ఈ లోకం అని చెప్పడానికి ఏ సందేహం లేదు. నిజమా కాదా? ప్రియులారా, జారత్వముతో, కాముకత్వముతో, వ్యభిచారముతో ఉన్న పట్టణం ఏదయ్యా అంటే ఐగుప్తు పట్టణం. ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఈ పట్టణాన్ని గురించి 4వ మాట, ఇంతమంది నిబంధన చేసుకోవడానికి ఏమిటండి? ఈవేళ కొన్ని విషయాలు మనం చెప్పుకోకూడదు, కానీ చాలా ఘోరం. 60 ఏళ్ల 70 ఏళ్ల ముసలోళ్ళు హైదరాబాద్ సిటీలకు వస్తూ ఉంటే 13 ఏళ్ల 15 ఏళ్ల 16 ఏళ్ల ఆడపిల్లల్ని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారండి. నిజమా కాదా? ఎక్కువగా పాత బస్తీ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయనే న్యూస్ నేను వింటున్నాను. దేనికోసం అంటే డబ్బు కోసం. అక్కడికి గవర్నమెంట్ వారిని పట్టుకొని ఎందుకు ఇలా చేస్తారు? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? అరబ్ కంట్రీల నుంచి వస్తున్నారట మళ్ళా. అంటే ఇంత దారుణం మన కళ్ళ ముందే కదలాడుతూ ఉంది. ఆనాడు ఐగుప్తు ఎంత భయంకరంగా ఉందో మీకు అర్థమైందా అండి? ఐగుప్తులో ఉన్న పాపమంతా మన కాలంలో మనం కళ్ళారా చూసినట్టుగా కనపడతా ఉంది. ప్రియులారా, భక్తి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి. ఎందుకంటే
లోకపు భ్రమలలో ఆకర్షణలో పడి ప్రమాదాన్ని తెచ్చుకునే పరిస్థితులు అంచున ఉన్నాం మనం, అవునా కాదా? ప్రమాదాల అంచున కనపడుతున్నాం. అందుకే నిజంగా ప్రభు పిల్లలైతే ఏమంటారు తెలుసండి? మీకేం భయం లేదంటే చెప్తా, మీకేం భయం లేదంటే చెప్తా, చెప్పనా? భయం ఏం లేదు కదా. ప్రభువా, ఈ లోకం నుండి ఇవన్నీ చూడకుండా నన్ను త్వరగా తీసుకెళ్ళిపో నాయన అని ప్రార్థన చేయాలి. అసలు మళ్ళా ప్రాణం అంటే తీపి. అప్పుడేనా ప్రభువా, అప్పుడేనా ప్రభువా, ఇంకా ప్రభువా, ఇంకా ప్రభువా అంటూ ఉంటారు. ప్రాణం అంటే తీపి కదా. అందుకే యెషయా గ్రంథం 57 చెప్పాడు, భక్తులైన వారు కీడు చూడకుండా కొనిపోబడుచున్నారు అని. ఎందుకు చెప్పాడు అనుకున్నారండి? ఈ లోకమంతటిలో ఏముందనుకున్నారు? ఎక్కువ కీడుంది. దేవుని పిల్లలకు ఈ లోకము యోగ్యమైనది కాదు అని చెప్పాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరిలో. నిజమా కాదా? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అన్నాడు. ఈ పదాలన్నీ మీరు వేరుకుంటే అసలు ఇక్కడ ఉండాలనిపిస్తుందా? త్వరగా వెళ్ళిపోవాలనిపిస్తుందా? ఏమండి, మీకేమనిపిస్తుంది? ఆహా, బూరా ఇప్పుడు ధ్వనించును, నా ఆశ ఇప్పుడు తీరుతుందో అని ఆ పాట పాడడానికి కూడా భయమే. అంతేకాకుండా పరదేశులము ప్రియులారా మన పురం ఇది కాదెప్పుడని పాట ఎప్పుడు పాడతాం? శవపేటికను మోస్తూ ఉన్నప్పుడు పడతాం. అసలు రోజు పాడుకోవాలి ఆ పాట. శవపేటికి ఉన్నప్పుడే కాదు, రోజు పాడుకోవాలి ఆ పాట. నిజమా కాదండి? అసలు ఎప్పుడైనా చర్చిలో ఆ పాట పాడడం విన్నారా ఎక్కడైనా? ఏం లేదు. పాడితే ఈయన ఇట్లెందుకు పాడుతున్నా అంటారు. ఎక్కడ నేను నా 33 ఏళ్ల సేవా జీవితంలో నేను ఎక్కడ ఆ పాట పాడినట్టు వినలేదండి. ఎప్పుడు పాడతారంటే ఇక పెట్టి మోసుకెళ్ళేటప్పుడు ముందు మాత్రం ఆ పాట పాడుకుంటూ పోతారు. అసలు రోజు పాడుకోవాలి ఆ పాట క్రైస్తవ సంఘాల్లో. నిజమా కాదండి? కొంచెం ఇవాళ డిఫరెంట్గా ఉన్నట్టుందే నా వర్తమానం మీకు. రోజు పాడుకోవలసిన పాట అండి ఇది. ఒకసారి ఒక పల్లవి చరణం పాడదామా? మీకు కూడా భయమా? రామచంద్రుడు గారు పుస్తకం తీశారుగా, పాడండి. అన్న రాదనా? ఓకే. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. అవునా కదా? మన పురమా ఇది? మనం పరదేశులం. ఎంత ఆనందంగా పాడుకోవాలి ఈ పాట. సరేలేండి, ఈసారి నుంచి పాడుకోండి. సంఘాల్లో కూడా పాడండి. వీలైనంత నెలలో ఒకసారైనా పాడండి. జనాల్లో ఒక రకమైన కనువిప్పన్నా వస్తుంది. సరే, విషయాన్ని విందాం. ఈరోజు ఈ లోకం ఎలా ఉందంటే దేవునికి విరోధంగాను పాప సంబంధమైన కార్యముల చేత లోకాన్ని భ్రమ కలిగించి భక్తులను కూడా నాశనము చేయాలనేటటువంటి తత్వం కలిగినటువంటిదిగా ఉంది. సరేలేండి, జారత్వము కలిగింది, కాముకత్వము కలిగింది, వ్యభిచారము కలిగినది ఐగుప్తు. 4వది యెషయా గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాట,
నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారికి అందరికీ అట్టివాడే అన్నాడు. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారందరికీ అట్టివాడే. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు నలిగిన రెల్లు వంటిది. దాని మీద ఆనుకుంటే అది వాని చేతి గుచ్చుకొని దూసుకొని పోచ్చు. అంటే ఐగుప్తు అనేది ఇలా చెప్పనండి, తేనె పూసిన కత్తి. తేనె పూసిన కత్తి, దానివల్ల ఎంతో ప్రమాదం ఉంది. దాని మీద ఆనుకుంటే అది గుచ్చుకుంటది. నిజమే, ఇప్పుడు ఐగుప్తు రాజైన ఫరోను నమ్ముకోవడం మూలాన ఇప్పుడు చుట్టుప్రక్కల దేశాలన్నీ కూడా దానిని బట్టి నాశనమైంది. ఎందుకంటే దేవునికి విరోధంగా బలగర్వము చేత ఐగుప్తు దేవుణ్ణి దుఃఖపెట్టిన పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. కనుక ఐగుప్తు అనేది అది ఒక రెల్లు వంటిది. వాస్తవంగా గాలికి ఎగరగొట్టేటటువంటిది రెల్లు. మీకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభు వారిని శిలువ శిక్షకు పంపించేటప్పుడు ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, రెల్లుతో దానిని దిగగొట్టారు అనే మాట. కాబట్టి రెల్లు వంటి కిరీటం అంటే ముళ్ళు ముళ్ళుగా ఉన్న కిరీటాన్ని దాదాపు ఒక ఆయన లెక్క పెట్టాడు. మరి ఎలా వచ్చిందో లెక్క తెలియదు, కానీ 72 ముళ్ళు కలిగిన, ఇనుప ముళ్ళు కలిగిన కిరీటం అటది. దానిని పెట్టి కొట్టినప్పుడు లోపలికి దిగిపోతే రక్తం ఒక్కసారే పైకి అలా వచ్చేది. అంత ఘోరంగా చిత్రవద చేశారు యేసు ప్రభువారు. ఐగుప్తు ఒక రెల్లు వంటిది అన్నాడు. ఇక ఐగుప్తును గురించి చెప్పాల్సి వస్తే 5-6 యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనాన్ని, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తు వలన సహాయం పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఐగుప్తుకున్న పేరేమిటండి? గప్పాలమారి. గప్పాలమారి అంటే గొప్పలు చెప్పుకునే పట్టణం. దానిని నమ్ముకుంటే నేను సహాయం చేస్తానని చెప్పుద్ది, కానీ దాని సహాయం పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది అన్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దాని సహాయం పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. ఏమండి, ఈవేళ కూడా చాలా మంది ఏమి ఎక్కువ చెప్పుకుంటారు? ఏమీ లేకపోయినా గొప్పలు చెప్పుకుంటా ఉంటారు కదండి. అసలు ఉన్న వాటికంటే తక్కువే చెప్పుకోవాలి కానీ గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. ఏనాడు గొప్పకి పోవద్దండి. ఏనాడు హెచ్చించుకునే గుణాలు మనకు ఉండకూడదు. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అనే సత్యాన్ని మనము తేటగా గుర్తించాలి. ఐగుప్తు గొప్పలు చెప్పుకుని ఓ గొప్పాల మారి అని మనకు అర్థమైపోతుంది. అంతేకాదు, ఐగుప్తు ఎలాంటిది? యెషయా గ్రంథములోని 52వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 52:4. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకు పోయిరి అన్నాడు. ఏ నివాసం అండి? అది ఏమైనా శాశ్వతమైన నివాసమా? నో, అది తాత్కాల నివాసం, తాత్కాలికమైనది. అది నిత్యము ఉండేది కాదు.
అది శాశ్వతమైనది కాదు. దానినే ఎక్కువగా ప్రేమించేవాడు. ఈవేళ క్షణభంగురమైన జీవితాన్ని ప్రేమించి తాత్కాలికమైన ఈ లోకాన్ని నమ్ముకొని ఇదే శాశ్వతం అనుకొని అసలు సిసలైన శాశ్వతమైన నిత్యమైన రాజ్యాన్ని మనుషులు త్రోసివేస్తున్నారు. నిజమా కాదా? ప్రియులారా, ఎంత బాధ, ఎంత బాధ! ఎలాగైనా ఆ ప్రజలను దేవుని వైపు మళ్లించాలి, దేవుని యొద్దకు నడిపించాలని ఎంతో ఆశ ఉన్నప్పటికీ ఈ తాత్కాలికమైన వాటిని మనుషుడు ప్రేమిస్తూ దేవునికి ఆయాసాన్ని తెస్తూ ఉన్నాడు. కనుక అలాంటి పరిస్థితులు కాకుండా లేకుండా మనం ఎంతో జాగ్రత్త చేయవలసిన వారమై ఉన్నామని ప్రభు పక్షంగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. మాత్రమే కాదు, 7వదిగా ఐగుప్తు యొక్క పరిస్థితి ఏంటంటే, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 11:4. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మీ పితరులను రప్పించిన దినమున అన్నాడు. ఐగుప్తు అనేది ఎలాంటిది? ఇనుప కొలిమి. ఇనుప కొలిమి. ఐగుప్తు అనేది ఒక ఇనుప కొలిమి. ఇనుప కొలిమి. ఐగుప్తు అనేది ఒక ఇనుప కొలిమి. ఇనుప కొలిమి అంటే ఏంటో తెలుసండి? ఇనుప కొలిమి అంటే ఎర్రగా ఇనుప ముక్కను కాల్చి క్రింద ఒక ఇనుప దిమ్మ మీద పెట్టి పైన ఇనుప సమ్మెటతో కొడతారు కదా, దానిని ఇనుప కొలిమి అంటారు. కాల్చి కాల్చి, కొలిమి అంటే కాల్చబడేది, కాల్చి 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 దాని మీద పెట్టి ఒక వస్తువును ఉపయోగకరమైన వస్తువుగా మార్చడానికి ఉపయోగించేదే కొలిమి. అంటే ఇవన్నీ కొలిమిలో సంబంధించినవి. అంటే రెండింతల ఇబ్బంది కలిగిన పట్టణం ఐగుప్తు. అంటే క్రింద ఆ కాల్చిన వస్తువుని కొడతా ఉన్నప్పుడు క్రింద దెబ్బ తగులుద్ది, పైన దెబ్బ తగులుద్ది. అవునండి, క్రింద మీద క్రింద మీద దెబ్బ తగులుతుంది. అంటే ప్రియులారా, ఇనుప కొలిమిలో ఎలా సాగదీయాలో అలా సాగదీస్తారన్నమాట దాన్ని. అలాంటి ఐగుప్తు. ఇక మనం ముందే చెప్పుకున్నాం, బల గర్వము కలిగిన ఐగుప్తు అని మనం ముందే చెప్పుకున్నాం కదా. మనం చదువుకున్నాం 30వ అధ్యాయములో ఏమున్నది, దానిలో బల గర్వం. బల గర్వం, ఎంత గర్వము! 6వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు, దాని బలగర్వము అణగిపోవును అని. దాని బలగర్వం అన్నాడు. ఓ ప్రియులారా, దాని బలగర్వం అణిగిపోయింది. చూసారా ఈ ఐగుప్తు యొక్క పరిస్థితి? ఈ ఐగుప్తు అనగా రెండు ఇరుకు మార్గాలు గలది, లేదా రెండంతల ఇబ్బంది కలది. ఇనుప కొలిమి. ఇప్పుడు చెప్పండి, ఇంత ఇలాగున్నటువంటి పట్టణం, దాని రెక్కలు, దాని చేతులు, ఫరో చేతులు దేవుడు ఏం చేశాడు? విరగదీసి నెబుకద్నెజరు చేతికి ఏం చేశాడు? ఆయన చేతులను బలపరచి ఈ పట్టణాన్ని బాబేలు రాజైన నెబుకద్నెజరుకు అప్పగించాడు. ఇది 30వ అధ్యాయం. అర్థమైందండి? ప్రభునందు ప్రియులారా, ఏ ఒక్కరే గాని దేవునికి విరోధంగా, దేవునికి ఇష్టము లేని కార్యాలు చేసి దైవ కోపాన్ని మన మీదికి తెచ్చుకోవద్దు. చేతనైనంత మట్టుకు ఇతరులతో సమాధానంగా, చేతనైనంత మట్టుకు ఇతరులకు సహాయం చేసేటట్లు,
చేతనైనంత మట్టుకు ఇతరుల పట్ల దీవెన వచనం పలికేటట్లు, చేతనైనంత మట్టుకు ఆకలిగొన్న వారికి ఆహారం ఇచ్చేటట్లు, చేతనైనంత మట్టుకు ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించేటట్లు, చేతనైనంత వరకు పడిపోయిన వారిని లేవనెత్తేటట్లు, చేతనైనంత వరకు సత్యాన్ని తప్పిపోయిన వారిని, అసత్యం వైపు మళ్ళిన వారిని సత్యం వైపు మళ్ళించడం వరకు, చేతనైనంత మట్టుకు ఒక పాపిని వాని తప్పు మార్గము నుండి జీవము గల దేవుని మార్గం వైపు త్రిప్పేటట్లుండాలి. కానీ ఈ ఐగుప్తులో ఉన్న ఆశలు, ఆర్భాటాలు, ఆ గొప్పలు, ఆ ఉద్దేశాలు మన జీవితంలో ఉండకూడదు. జాగ్రత్త పడదాం. ఒకవేళ ఎవరైనా సరే ఇలాంటి దుస్థితి, ఇలాంటి పరిస్థితి కలిగి ఉంటే వారి దుస్థితి ఎలా ఉంటుందో తేటగా చెప్పేశాడు చివరిలో కదా, చెప్పలేదండి? దాని గర్వాన్ని నేను అణుచుతా, దాన్ని నిర్మూలము చేస్తా. నలుదిక్కుల పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములు ఉంటాయి. 30వ అధ్యాయం 8వ వచనం, ఐగుప్తు దేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులను లేకుండా చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు అన్నాడు. ఏం చేస్తాడంట? ఐగుప్తు దేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేస్తా. ఏమనుకుంటున్నారు? ఎంత కఠినంగా దేవుడు మాట్లాడాల్సి వచ్చిందో చూశారా? ఐగుప్తు దేశములో నేను అగ్ని ఉంచగా అన్నాడు 16వ వచనం. ఐగుప్తు దేశములో ఆయన అగ్నిని ఉంచుతాను అన్నాడు. 26వ వచనములో అన్నాడు, నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును అన్నాడు. ఇంతకీ ఇలాంటి దుస్థితి ఎవరు తెచ్చుకున్నారు చేతులారా? ఐగుప్తే కదండి, చేతులారా తెచ్చుకున్నారు. ఒక పాట ఉందండి, సిలువ రక్తము వృధా చేయకు, చేజేతుల ఉరివేసుకు చావకు, సిలువ రక్తము వృధా చేయకు, చేజేతుల ఉరివేసుకు చావకు, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం ఆనందము పొందుము, మార్పులేని మానవుండా తీర్పు దినము దాగలేవయ్యా, ఓ సోదరా తీర్పు దినము దాగలేవమ్మా, ఓ సోదరి తీర్పు దినము దాగలేవమ్మా అని. తీర్పు దినము వస్తుంది, యెహోవా దినము వస్తుంది, శిక్షా దినము వస్తుంది, దుర్దినము వస్తుంది, శ్రమ దినము వస్తుంది అని చెప్పాడు కదా. కనుక రేపు ఆ దినము నుండి తప్పించుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అన్నాడా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఇదే రక్షణ దినం. రేపు ఆ పరిస్థితి రాకముందే ఏం చేయాలండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే రక్షణ దినము అని చెప్తా ఉన్నాడు. శిక్షా దినము వస్తుంది, తీర్పు దినము వస్తుంది, శ్రమ దినము వస్తుంది, దుర్దినము వస్తుంది, యెహోవా దినము వస్తుంది. ఆ దినము నుండి తప్పించుకోవడానికి ఇదే రక్షణ దినమని చెప్పాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా నిజముగా రక్షించబడి లోక సంబంధమైన, పాప సంబంధమైన, ఐగుప్తు సంబంధమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టి దేవునితో సహవాసము చేయడానికి సిద్ధపడితే
ఎంతో క్షేమమని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ఇదే రక్షణ దినం ప్రియులారా. అందుకే ఇంత ప్రయాసపడేది, ఎక్కడెక్కడికో కొండలెక్కేది, మెట్టలెక్కేది, లోయలు తిరిగేది. కారణం ఏంటంటే రేపు ఆ దినం వస్తుంది, ఆ వార్త చాటించాలి. అందుకు మనము సైలెంట్గా ఉండడం కాదు, మనం వెళ్ళాలి, ఆ పనిలో పాలివారం కావాలి. ఎందుకు ఈ పని మనం చేస్తున్నామంటే రేపు ఆ దినము నుండి కొందరినైనా కాపాడాలి. ఆ ఉద్దేశముతో మనం పనిచేయాలి. పరిశుద్ధుడవైన మా ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఎంత పాఠాన్ని దాచి ఉంచారు నాయన. అది మేము అర్థం చేసుకున్నప్పుడు మాకు బహుతేటగా అర్థమవుతుంది. మీ లేఖనంలో చెప్పిన గొప్ప సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. మా ప్రాణప్రియుడా, మా ప్రాణనాథుడా, అన్ని విషయాలలో మీకెంతో మేము మహిమ తేగలుగునట్లు మా జాగ్రత్తలు మాకు మీరు చెప్తా ఉన్నారు. మా భవిష్యత్తును గురించిన సంగతులను మీరు చెప్తా ఉన్నారు. ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉండుంటే ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని వారు గుర్తించి రక్షించబడి నిత్యత్వమునకు వారసులుగా తీర్చబడడానికి కృప చూపండి. విన్న వారందరిలో ఆత్మకార్యము జరిగించి మీరు మహిమ పొందుతారని ప్రభువా, మమ్మను రక్షించడానికి వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారు. చక్కని రక్షణ కార్యము రెడీగా ఉంచారు. అది ప్రతివారు సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపమని ఈ తరగతిలో లేక ఈ కూడికలో చేరిన వారి కుటుంబాలలో ఇంకా ఎవరైనా రక్షించబడని వారు ఉంటే వారిని కూడా రక్షించమని కోరుచు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, విషయం అర్థమైందనుకుంటాను. ప్రతివారు రక్షించబడి సొంత రక్షణను భయముతో వణకుతో ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగున సిద్ధపడాలని దేవుని వాక్యం తేటగా చెప్తా ఉంది. సిద్ధపడదాం.